జన్మదిన శుభాకాంక్షలు. పుణ్యమూర్తులు, సుగుణకీర్తులు శ్రీయుత జక్కుల నరసింహారెడ్డి గారు, శ్రీమతి జక్కుల సుగుణవతమ్మ గార్ల నోముల ఫలాలు, జక్కుల వంశాంభోతి చంద్రులు శ్రీ జక్కుల త్రిశూల్ రెడ్డి గారు, శ్రీ జక్కుల త్రిలోక్ రెడ్డి గార్ల జన్మదిన సందర్భంగా అమందానంద కందళిత హృదయార విందంబులతో తెలుపుకును అభినందన సుమచందన మందారమాలలు. పువ్వు పుట్టగానే పరిమళించిన చందంగా చిన్నారి పొన్నారి చిరుతకూకటి నాటి నుండే చదువులందు, సంధ్యలందు, ఆటలందు, పాటలందు అగ్రగామిగా అలరారిన ఈ బంగారు బిడ్డలు నేడు తమ తండ్రి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా భాగ్యనగరానికే ఒక భాగ్యంగా, మరో బాసర క్షేత్రంగా సంస్థాపించిన జక్కుల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వైభవంలో, ప్రాభవంలో, విభవంలో, ప్రతిష్టలో ఒక ప్రముఖ పాత్రను నిర్వహిస్తూ విద్యాసంస్థ అభివృద్ధిలో అనుపమానంగా, నిరుపమానంగా పరిశ్రమిస్తూ తమ కళాశాలను ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తక్షశిలగా, నలందగా, శాంతినికేతన్గా, కేంబ్రిడ్జిగా, ఆక్స్ఫర్డ్గా, కొలంబియాగా మార్చడానికి, ఇందలి విద్యాధ్యయనం చేస్తున్న ప్రతి విద్యార్థి భవిష్యత్తును సువర్ణమయం చేయడానికి వీరు చేస్తున్న కృషి అనుపమానం, నిరుపమానం. అంతేకాక తల్లిదండ్రుల మాటను ఏమాత్రము జవదాటని అపర శ్రీరామచంద్రులు, లక్ష్మణస్వామి వీరు. మాతాపితరుల ఆజ్ఞను ఏమాత్రము మీరని అపర శ్రీకృష్ణ బలరాములు వీరు. 100 గుడులను చేరిస్తే ఒక బడి అవుతుందంటారు. అలా వీరిని చూస్తే 100 గుడులను కట్టించిన అపర శ్రీకృష్ణదేవరాయల్లా తలపిస్తుంటారు. శ్రీ జక్కుల త్రిశూల్ రెడ్డి గారు నిగర్వి, నిరాడంబరులు, నిరంజనులు, నిర్మలాంతఃకరణులు, మృదుభాషి, మధుర భాషి, మంజుల భాషి. తన మనస్సు వెన్నపూస, తాను ఈ కళాశాలకు ఓ వెన్నుపూస. వీరు ఈ విద్యాసంస్థకు ఓ క్రాంతదర్శి, ఓ మార్గదర్శి, ఓ మమతానువర్షి. వెన్న వంటి మనసు, వెన్నెల్లాంటి మమత, వేదం లాంటి స్ఫూర్తి, వేల్పు లాంటి మూర్తి వీరు. ఎందరికో స్ఫూర్తి, అనంత కీర్తి, మమతానువర్తి వీరు. ఈ పదవి తనకు అలంకారం కాలేదు, ఈ పదవికే తాను అలంకారమైన అమృతమూర్తి వీరు. ఇక జక్కుల త్రిలోక్ రెడ్డి గారు. వీరిని తలచుకుంటే ముందు వీరు చేసే గోసేవ గుర్తుకొస్తుంది. సృష్టిలోని 33 కోట్ల దేవతలు నివసించేది ఒకటి మన మాతలో, 2 గోమాతలు. గోమాతకు నమస్కారం చేస్తే 33 కోట్ల దేవతలకు నమస్కారం చేసిన దానితో సమమట. గోమాతకు ఒక్క అరటిపండు తినిపిస్తే 33 కోట్ల దేవతల నైవేద్యం పెట్టిన దానితో సమమట. గోమాత చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణం చేస్తే 33 కోట్ల దేవాలయాల చుట్టూ ప్రదక్షిణం చేసిన దానితో సమమట. అట్టి గోమాతే దిలీపునికి ఈ రాజ్యాన్ని పాలించే భరతుణ్ణిచ్చింది. అట్టి గోమాతే వశిష్ఠుని యజ్ఞవాటికను సౌభాగ్యవంతం చేసింది. ఇది గ్రహించిన త్రిలోకరెడ్డి తన విద్యాలయం కూడా అలా ప్రవర్ధమానం కావాలని గోమాత ఆశీర్వాదం కోసం గోమాతలను సేవించటం తన నిత్యకృత్యంగా చేసుకున్న పురుషోత్తముడు. అంతేకాక ఇచ్చిన మాటను తప్పని ఆనాటి హరిశ్చంద్రుడు త్రిలోకరెడ్డి గారు. దాన ధర్మంలోనూ మరో రంతిదేవుడు, మరో శివచక్రవర్తి త్రిలోకరెడ్డి గారు. క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీ, అంకితభావం, సమయపాలన, త్యాగనిరతి, సత్యసంతత, దానగుణం, ధర్మగుణం, కరుణమణంలలో తనకు తానే సాటి, తనకెవ్వరూ లేరు పోటీ. తన మనసంతా చారిటీ, తన బ్రతుకంతా ప్యూరిటీ, తన మాట క్లారిటీ, తన పేరే ఒక వైబ్రేషన్, తన మాటే ఒక సెలబ్రేషన్, తన రూపమే ఒక సెన్సేషన్. తను మాన్యుమెంటు, చదువుల తల్లి కంఠసీమన వెలుగుందేవో ఆర్నమెంటు. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహంబునాడు పొందుర సుమతి అంటారు. అలాగా నరసింహారెడ్డి గారు బంగారం లాంటి ఈ బిడ్డలను పొంది ఆ పుత్రోత్సాహాన్ని నేడు అనుభవిస్తున్నారు. అంతేకాక ఈ ముగ్గురు తమ పాఠశాల విద్యాలయంలోని విద్యార్థుల భావి భారత నేతలుగా, ఆధునిక భగవద్గీతలుగా, జాతి విధాతలుగా, సుందర జీవన ప్రదాతలుగా, భరతమాత బంగారు పూతలుగా, కీర్తికి పట్టిన జ్యోతలుగా, ముందు తరానికి దూతలుగా రూపొందించడానికి ఒక టీచర్గా, ఒక ప్రీచర్గా, ఒక కోచర్గా, ఒక ఫ్రెండ్గా, ఒక ఫిలాసఫర్గా, ఒక గైడ్గా మారి వారి అభివృద్ధిని నిరంతరము కాంక్షిస్తున్నారు. అంతేకాక ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి శ్రీ జక్కుల త్రిశూల్ రెడ్డి గారు, జక్కుల త్రిలోక్ రెడ్డి గారి కొరకు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, సిరి సంపదలతో, సకల సుఖాలతో, సకల శుభాలతో, సకల లాభాలతో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, అనాథరక్షకుడు, ఆపద మొక్కులవాడు, అడుగడుగు దండాలవాడు, 3 నామాలవాడు, ముత్సగాలు ఏలేటువంటి వాడైన తిరుమల మందిర సుందరుని కరుణా కటాక్ష వీక్షణ లేక్షణాలతో అమృతాంతరంగా అనురాగంగా అలివేలు మంగమ్మ ఆశీస్సులతో నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లాలని ఆశిస్తూ, అభిలషిస్తూ, ఆకాంక్షిస్తూ ఉన్న ఈ ప్రధానాచార్యులు
బోధనేతర సిబ్బంది శ్రీ నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల హైదరాబాద్.